ఏపీ అసెంబ్లీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఇటీవల చేసిన వ్యాఖ్యలపై జై భీమ్ భారత్ పార్టీ అధ్యక్షుడు న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ తీవ్రంగా మండిపడ్డారు. మత విద్వేషాల ఆరోపణ చేసిన ఏపీ డిప్యూటీ స్పీకర్ తన వ్యాఖ్యలు లేదా చర్యల ద్వారా మతపరమైన విద్వేషాలను రెచ్చగొడుతున్నారని, రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి ఇలా వ్యవహరించడం సరికాదని శ్రవణ్ కుమార్ విమర్శించారు. రాజ్యాంగ ఉల్లంఘనకు డిప్యూటీ స్పీకర్ వ్యవస్థలో పక్షపాతరహితంగా ఉండాలని, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో వారు ఒక వర్గానికి కొమ్ము కాస్తున్నారని ఆయన ఆరోపించారు. కూటమి ప్రభుత్వం మత రాజకీయాలకు పాల్పడుతోందని, ఇందులో భాగంగానే కీలక పదవుల్లో ఉన్నవారు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వం ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుల వైఖరిపై వరుసగా ప్రెస్ మీట్లు నిర్వహిస్తూ తన నిరసనను వ్యక్తం చేస్తున్నారు. What is your duty? You are supposed to make legislations in assembly. సరే, నీ కర్మగాలో మా కర్మగాలో స్పీకర్గా ఉన్నావు కాబట్టి అసెంబ్లీలో పాస్ చేసే బిల్స్కి పైన కూర్చొని నువ్వు ఏదో స్పీకర్ చేస్తావు. సో దీన్ని ఎగ్జిక్యూటివ్ కింద ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత ఎవరిది? మీరు చేసిన చట్టాలను ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి బాధ్యత కలెక్టర్లది, ఐపీఎస్ ఆఫీసర్ది. నీకున్నటువంటి ఎమ్మెల్యే పదవికి, నీకున్నటువంటి కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్కి ఈ పని ఎవరు చేయాలండి? నేను అడుగుతున్నా గౌరవ రఘురామకృష్ణరాజు గారిని. ఫుల్ కోర్టు, హాఫ్ కోర్టు, తీసేసిన మెజిస్ట్రేటు అని నోటికి అద్దు అదుపు లేకుండా మాట్లాడి ప్రాంతాల మధ్య, కులాలు, మతాలు, సాంప్రదాయాల మధ్య చిచ్చు పెట్టేటువంటి మీరు ఉండి కాన్స్టిట్యున్సీలో క్రిస్టియన్లు ఓటేయకుండా, ముస్లిమ్స్ ఓటేయకుండా, జైనులు ఓటేయకుండా, ఎస్సీలు ఓటేయకుండా మీరు గెలిచారా అండి? గెలిచారా? కేవలం మీ సామాజిక వర్గమో లేకపోతే మీరు అనుకున్న సామాజిక వర్గం వాళ్ళు ఓట్లు వేస్తేనే మీరు ఎమ్మెల్యే అయ్యారా? మీ ముఖ్యమంత్రి ఎమ్మెల్యే అయ్యాడా? మీ పవన్ కళ్యాణ్కి 90,000 ఓట్ల మెజార్టీ వచ్చిందా? మీ నారా లోకేష్కి 90,000 ఓట్ల మెజార్టీ వచ్చిందా? ఏ కులాలు ఓట్లు లేకపోతే మీకు మెజారిటీలు ఇంత మెజారిటీ